సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హులు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? నిన్న ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చారు కదా. ఏ వాక్యం ద్వారా దేవుడు దైవ సేవకులు నిలవబెట్టి మీతో మాట్లాడారు? నిన్న ఆదివారం మందిరంలో మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి, ఏ వాక్యం ద్వారా దర్శించబడ్డారో, ఏ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడారో అవకాశం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. పిల్లలు నీట్ ఎగ్జామ్ బాగా రాశారా? వారి కొరకు ప్రార్థన చేశాం. నిశ్చయంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాస్తున్న క్రైస్తవ యవన బిడ్డల నుండి ఈ భారతదేశంలో లక్షల కొలది క్రైస్తవ యవన బిడ్డలు డాక్టర్లుగా, ఎంబీబీఎస్లుగా, ఎంఎస్లుగా, ఎండీలుగా ఈ దేశానికి సేవ చేసేవారిగా కొన్ని లక్షల క్రైస్తవ యవన బిడ్డలను వైద్యులుగా దేవుడు లేవనెత్తునుగాక. వారిలో నీ గర్భాన పుట్టిన పిల్లలు ఉందురుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన ఓ దివ్యమైన లేఖనాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం, భక్తుడైన దావీదు గారు రాసిన ఓ అద్భుతమైన కీర్తన, 25వ కీర్తన 15వ చరణం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. దావీదు భక్తుడు అంటాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. దైవజన్మ, మనుషులుగా ఎన్నో అవసరాలు, ఎన్నో అక్రతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆపదలు మన బ్రతుకులో ప్రతి క్షణం చోటు చేసుకుంటాయి. అవసరాలు కలిగినప్పుడు, ఆపదల్లో చిక్కుకున్నప్పుడు వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారని బంధువుల వైపు కన్నులెత్తుతాం, స్నేహితుల వైపు కన్నులెత్తుతాం, తల్లిదండ్రుల వైపు, అన్నదమ్ముల వైపు, అక్కజెల్లెల వైపు, ప్రాణ స్నేహితులని ఎంచబడిన వారి వైపు కన్నులెత్తుతాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మనుషుల వైపు మనం కన్నులెత్తి చూసినప్పుడు ఎక్కువ శాతం బ్రతుకులో సిగ్గుపరచబడతాం. దేవుని వైపు కన్నులెత్తితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. దావీదు భక్తుడు అంటాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, ఎవరెవరి వైపు కన్నులెత్తి చూసి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని కళ్ళు కాయలు కాసేటట్లుగా చూసి సిగ్గుపడ్డావా? వేసారిపోయావా? మనుషులంతా నమ్మక ద్రోహులే అన్నట్లుగా కృంగిపోయిన మనసుతో ఉన్నవా? చాలు, ఎవరెవరి వైపు చూసింది చాలు. ఈ దినం నుండి ఎల్లప్పుడూ నీ కనుదృష్టి, నీ కన్నులు యెహోవా వైపే చూచునుగాక. దావీదు భక్తుడు ఇక్కడ ఎల్లప్పుడూ నా కనుదృష్టి యెహోవా వైపే చూచుచున్నది అన్నాడు. కానీ మరో కీర్తనలో అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యెహోవా వలనే నాకు సహాయం కలుగునంటాడు. దావీదు గారు కూడా ప్రారంభంలో కొండల్లాంటి మనుషులు, అంటే పర్వతం లాంటి మనుషుల వైపు చూసి వీళ్ళ ద్వారా నాకు సహాయం కలుగుతుంది అన్నాడు. వాళ్ళు ఒట్టి చేతులు చూపించారు. నిజమే, దావీదు బ్రతుకులో కొండలాంటి వ్యక్తి ఎవరో తెలుసా? సౌలు. రాజైన సౌలుకు అల్లుడయ్యాడు. దావీదు మనసులో ఉందేంటో తెలుసా? నేను రాజు కల్లుడిని అయ్యానంటే సుఖభోగాలు అనుభవించవచ్చు, సౌఖ్యాన్ని అనుభవించవచ్చు. మా మామ సింహాసనం మీద కూర్చుంటే నేను యువరాజుగా బ్రతకొచ్చు అని దావీదు అనుకున్నాడేమో లేదు.
అనుకున్నాడేమో. విచిత్రం చూడండి, మామ రాజు, ఆ రాజు కూతురు నేను వివాహం చేసుకుంటే సుఖభోగాలు అనుభవించవచ్చు అనుకున్నాడు. దావీదు కన్నులు సౌలు వైపు చూశాయి. ఏం జరిగిందో తెలుసా? సుఖభోగాలు అనుభవించటం దేవుడు ఎరుగు. రాజు కల్లుడైనప్పటి నుంచే దావీదు బ్రతుకులు శ్రమలు ప్రారంభమయ్యాయి. తరమబడ్డాడు, 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 తరమబడ్డాడు. సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడిగా, ఇంటి మీద నుండా ఒంటరి పిచ్చుకలాగా, ఏకాకిలాగా కుమిలి కుమిలి కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నాకు బుద్ధి వచ్చిందయ్యా, నా బుద్ధి గడ్డి తిని ఆ మనిషి ఎవరో సహాయం చేస్తారని సౌలు వైపు చూశానయ్యా, సుఖం సౌఖ్యం దొరుకుతుందని బ్రతుకంతా శ్రమల పాలైపోయిందయ్యా. ఇక మీదట నేను సౌలు వైపు చూడను, నా మామ రాజని రాజు వైపు చూడను. ఆ రాజును ఏ దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడో ఆ దేవుని వైపే నేను కన్నులెత్తి చూస్తానని ఆ దినం నుండి దేవుని వైపే కన్నులెత్తి చూడటం ప్రారంభించాడు. దేవుని వైపు కన్నులెత్తితే దేవుడు దావీదుని రాజు కల్లుణ్ణి చేయటం కాదు, దావీదునే రాజుగా నిలవబెట్టాడు. తమ్ముడు విన్నావా? ఎవరెవరి వైపు చూసి విసిగిపోయావేమో, నా మాట విని తమ్ముడా, చెల్లి నా మాట వినరా. ఎవరెవరి మీదో ఆశ పెట్టుకుని, మా అమ్మ సహాయం చేస్తుంది, మా మామయ్య సహాయం చేస్తాడు, మా అన్న సహాయం చేస్తాడు, నా తమ్ముడు సహాయం చేస్తాడని చెప్పులు అరిగేలాగా తిరిగి తిరిగి విసిగి వేసారిపోయేవేమో. చాలు, ఇక ఆపి. ఈ రోజు నుండి ప్రార్థనలో దేవుని వైపు కన్నులెత్తి ఆయన వైపు చూడు, ఆశ్చర్యకరమైన సహాయం కలుగుతుంది. కీర్తనకర్త అంటాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అంటాడు. విన్నారా? దేవుని వైపు చూసే ఏ వ్యక్తి సిగ్గుపరచబడడు. మనుషుల వైపు చూస్తే ఎలా ఉంటుంది, దేవుని వైపు చూస్తే ఎలా ఉంటుంది? బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం. అబ్రహాము లోతు వేరయ్యేటప్పుడు, అబ్రహాము పెద్దోడు కదా, లోతును పిలిచి అంటాడు, లోత నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమరకు వెళ్తా, నువ్వు పడమరకు వెళ్తానంటే నేను తూర్పుకు వెళ్తా, చాయిస్ ఈజ్ యువర్స్, ఏ స్థలానికి వెళ్తావో నువ్వు కోరుకో అన్నాడు. లోతు వాస్తవంగా అక్కడ మెలిసింది, పెదనాయనా నాకేది మేలో ఏది కీడో నీకే బాగా తెలుసు కదా, నీవు నాకు ఏది ఇస్తావో అది ఇవ్వు, అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, అక్కడికి వెళ్తాను అని చెప్తే బాగుండేవి. ఏం చేశాడో తెలుసా? లోతు కన్నులెత్తి యోర్దాను వైపు చూశాడట. కన్నులెత్తి యోర్దాను వైపు చూస్తే ఆ యోర్దాను ప్రవహించే ప్రాంతం పచ్చగా ఉంది, సొదొమ గొమొర ప్రాంతం పచ్చగా ఉంది. అనుకున్నాడు, కన్నులెత్తి ఆ భూభాగం వైపు నేను వెళ్తే నేను చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చు, పండించుకోవచ్చు అని కన్నులెత్తి యోర్దాను వైపు చూశాడు. సారవంతమైన నేల ఏమో లోతుకు వెళ్ళింది. అబ్రహాముకి ఏ నేల వచ్చిందో తెలుసా? కొండలు, లోయలు, రాళ్ళు, రప్పలు కలిగిన నిస్సారమైన నేల వచ్చింది. లోతేమో యోర్దాను వైపు కన్నులెత్తాడు, అబ్రహామేమో దేవుడైన యెహోవా వైపు కన్నులెత్తాడు. ఎందుకు కన్నులెత్తాడో తెలుసా? లోతేమో సారవంతమైన నేలను నమ్ముకున్నాడు, అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన దేవుణ్ణి తాను నమ్ముకున్నాడు. ఆమేన్. విన్నారా ఈ మాట? లోతు నేలను నమ్ముకున్నాడు, ఇది సారవంతమైన నేల. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు. ఏ దేవుడాయినా నిస్సారమైన నేలను, చవిటి పర్రను సారవంతమైన నేలగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుని నమ్ముకున్నాడు. లోతు కన్నులు యోర్దాను వైపు, అబ్రహాము కన్నులు దేవుని వైపు. తమ్ముడా నా వైపు చూడు,
ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు? ఎవరి వైపు కనులెత్తి చూస్తున్నావు? ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు? లోతు భూమిని చూశాడు, యోర్దాన్ని చూశాడు. చివరికి ఏమైంది? ఆకాశం నుండి అగ్ని గంధకాలు కుమ్మరించబడి సొదొమ గొమొర ప్రాంతం పూర్తిగా అగ్ని గంధకాలతో కాల్చబడింది. ఈరోజు అదే ప్రాంతంలో మృత సముద్రం ఉంది. విత్తన వేస్తే మొలకెత్తని నిస్సారమైన ప్రాంతం. అబ్రహాము ఆకాశం వైపు కన్నులెత్తితే ఇజ్రాయేలు దేశాన్ని చూపించాడు. మీరు ఎరుగుదురు, గతంలో చాలాసార్లు చెప్పాను, ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న ఒక అద్భుతమైన దేశం ఇజ్రాయేలు దేశం. ఒక్క టమాటా చెట్టు వచ్చి 35 కిలోల నుంచి 40 కిలోలు కాస్తుందట. ఆమేన్. ఒక్క వంకాయ చెట్టు వచ్చి 40 కిలోల వంకాయలు కాస్తుందట, ఒక్క చెట్టు. అరే, ఎంత అద్భుతమైన వ్యవసాయం ఎందుకు ఈ దేశంలో జరుగుతుందంటే ఒక్కటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక విశ్వాస వీరుడు నడియాడినటువంటి గడ్డ ఇశ్రాయేలు దేశం. దేవుని వైపు కనులెత్తి చూసి విశ్వాసంతో నడిచిన విశ్వాస వీరుడు నడియాడిన గడ్డ. దైవజనమా, అబ్రహాములాగా దేవుని వైపు కనులెత్తు. దేవుని వైపు కనులెత్తితే ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? యేసు ప్రభువు వారు ఒక పర్యాయం శిష్యుల్ని తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ గోధుమ పంట కనపడుతుంది. అప్పుడే నాట్లేశారు. యేసు ప్రభు అంటున్నారు, శిష్యులారా, ఈ పంట చేతికి రావటానికి ఎంతకాలం పట్టింది? ఒక్కొక్కళ్ళు లెక్కలేశారు. అయ్యా, మన నాట్లు వేసారు కదయ్యా, ఇంకొక 4 నెలలు ఇది కోతకు రావటానికి 4 నెలలు పట్టిద్దయ్యా అని మానవ పద్ధతిలో లెక్కలేసి చెప్పారు. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. అమ్మే, ఎప్పుడు? అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది. ఎప్పుడో తెలుసా? నువ్వు కన్నులెత్తి చూస్తే ఇప్పుడే అది కోతకు వచ్చి ఉంటుంది అంటాడు. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు కూడా కొన్నిసార్లు లెక్కలేసుకుంటావు. ఏమైనా తెలుసా? నా అప్పుల బాధ తీర్చబట్టడానికి ఇంకెంత లేదైనా ఇంకో 3 సంవత్సరాలు పట్టింది కదా. 3. నేనున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కటానికి ఇంకొక 5 సంవత్సరాలు ఈఎంఐలు కట్టి ఇంటిలోను ఇవన్నీ తీర్చబట్టడానికి ఇంకొక 5 సంవత్సరాలు అయింది. నా కష్టాల నుంచి నేను గట్టెక్కటానికి, నా పిల్లలు ప్రయోజకులు అవ్వటానికి, నా కన్నీళ్లు తొడవబట్టడానికి ఇంకెంత లేదైనా ఇంకొక 7 సంవత్సరాలు పట్టింది అని మానవ పద్ధతిలో నువ్వు లెక్కలేసుకుంటావు. ఈరోజు ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నాడు, దేవుని వైపు కన్నులెత్తి చూడు. 4 సంవత్సరాలు కాదు, 4 నెలలు కాదు, 7 సంవత్సరాలు కాదు, ఇప్పుడే రెప్పపాటు కాలంలో ఆయన అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు. రెప్పపాటు కాలంలో నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు. మానవ పద్ధతిలో నువ్వు లెక్కలేసావు, నేను తప్పు పట్టట్లా. అయితే అంట, ఒక్కసారి దేవుని వైపు కన్నులెత్తి చూడు. దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా, నా దిక్కు నీవే, నా ఆధారం నీవే, నా ఆశ్రయం నీవే, నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నానయ్యా. నువ్వు ముఖం చాటేస్తే నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఎవరితో నేను చెప్పుకోగలనయ్యా. నువ్వు ముఖం చాటేస్తే నా హృదయ ఆక్రందన ఎవరితో నేను పంచుకోగలనయ్యా. నువ్వు ముఖం చాటేస్తే నేను ఎట్లా బ్రతకగలనయ్యా. నాకున్న ఏకైక దిక్కు, నాకున్న ఏకైక ఆధారం అది నీవే కదా ప్రభువా అని ప్రభు వైపు నువ్వు కన్నులెత్తగలిగితే, ఆయన వైపు కన్నులెత్తి చూచిన వారిని ఎన్నడూ ఎప్పుడు దేవుడు సిగ్గుపరచలేదు. దేవుని వైపు కన్నులెత్తి చూసిన అబ్రహామును దేవుడు సిగ్గుపరిచాడా? దేవుని వైపు కన్నులెత్తి చూసిన దావీదును సిగ్గుపరిచాడా? భక్తులను సిగ్గుపరచని దేవుడు నిన్ను సిగ్గుపరచకుండును గాక. ఆమేన్. నిన్ను దేవుడు సిగ్గుపరచకుండును గాక.
గతంలో ఎక్కడ సిగ్గుపడ్డావో, నిందపడ్డావో, నీ నిందకు ప్రతిగా రెండంతల ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎవరి వైపు కన్నులెత్తుదాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వింతైన జబ్బు పొందుకున్నాడు నెబుకద్నెజర్. పక్షిరాజుకు వచ్చినట్లుగా గోళ్ళు వచ్చాయి, పక్షిరాజుకు వచ్చినట్లుగా ఈకలు వచ్చాయి, జంతువులాగా పశువులాగా గడ్డి మేస్తున్నాడు. ఒక వికృతమైన వింతైన పరిస్థితి నెబుకద్నెజర్కి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నెబుకద్నెజర్ ఏం చేశాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరుని నేను మానవ బుద్ధి గలవాడనే, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, ఎటెత్తి ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. అలా చెప్పుకుంటూ వస్తూ 36వ వచనంలో అంటాడు, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని. ప్రైజ్ ది లార్డ్. నెబుకద్నెజరు కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకున్నాడు. కోల్పోయినది తిరిగి పొందుకోవటం మాత్రమే కాదు, గతం కంటే మరెక్కువ ఘనత పొందుకున్నాడు. అన్నిటికంటే విశేషంగా ఆ వింతైన జబ్బు నుండి విడుదల పొందాడు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఆమేన్. తమ్ముడు, ఒకవేళ నీ చుట్టూత వింతైన పరిస్థితులు ఉన్నాయా? గతంలో ఎప్పుడూ అనుభవించని వింతైన సమస్యలు నీ చుట్టూత ఆవరించి ఉన్నాయా? ఒక్కసారి చూడు. దావీదన్నట్లుగా ఎల్లప్పుడూ నా కన్నులు యెహోవా వైపే చూస్తూ ఉన్నాయి అన్నట్లుగా, నెబుకద్నెజరు దేవుని వైపు కన్నులెత్తి చూసినట్లుగా ఒక్కసారి ప్రభు వైపు కన్నులెత్తి చూడు. నిన్ను ఆవరించిన వింతైన సమస్యల నుండి, వింతైన రోగము నుండి, వింతైన ఇబ్బందుల నుండి నా దేవుడు నీకు విడుదలిచ్చునుగాక. ఆమేన్. ఆ వింతైన చిక్కుముళ్లను నా దేవుడు తెంచునుగాక. రైట్? అంత మాత్రమే కాదు, ఆయన కన్నులెత్తితే పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చాడు. మరి విశేషంగా మరెక్కువ ఘనత దేవుడిచ్చాడు. తమ్ముడు, ఏం పోగొట్టుకున్నావు? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? భక్తి జీవితం పోగొట్టుకున్నావా? ప్రార్థనా జీవితం పోగొట్టుకున్నావా? పరిశుద్ధ జీవితం పోగొట్టుకున్నావా? ఒక్కసారి చూడు, దేవుని వైపు కన్నులెత్తి చూడు. నువ్వు పోగొట్టుకున్నది మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. తిరిగి అనుగ్రహించటం మాత్రమే కాదు, మునుపటి కంటే మరెక్కువ ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చెప్పండి, ఎవరి వైపు చూద్దాం? మనుషుల వైపు చూసింది చాలు, కొండల వైపు చూసింది చాలు. నిత్యము కదలని సియోను కొండ మీద ఆసీనుడైన దేవుని వైపు కన్నులెత్తి చూడు. నిశ్చయంగా నీ కన్నీరు తొడవబడునుగాక. కన్నులెత్తి చూడు, నీ కన్నీళ్లు తొడవబడతాయి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. నేను ఆదివారం ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 3 అద్భుతమైన వర్తమానాలు, వినకపోతే తప్పకుండా వినండి. ఫస్ట్ సెషన్లో ఎందుకు కుటుంబాలు, జీవితాలు, సంఘాలు చెల్లాచెదురైపోతున్నాయి. సెకండ్ సెషన్లో సమకూర్చు సారథి, చెల్లాచెదురైపోయిన జీవితాలను సమకూర్చే సారథి యేసయ్యే అని, సమకూర్చువాడు, సంరక్షించువాడు ఆయనే అని
3 దివ్యమైన వర్తమానాలు తప్పక వీక్షించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన. తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. దావీదు ఎల్లప్పుడూ తన కన్నులు మీ వైపే చూస్తూ ఉన్నాయి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కళ్ళు మీ వైపే చూచునుగాక. ఆ ప్రజలను మీరు సిగ్గుపరచకుందురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.